హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 2025 వరకు రాశి ఫలాలు అనేది చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి మేషరాశి. మేషరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపుజ్యం 4, అవమానం 3. ఉగాది నుంచి మేషరాశి వారికి చాలా బాగుంటుందండి. వృత్తి వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు అనేటివి లాభసాటిగా ఉంటాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్థిరాస్తులు అభివృద్ధి అనేది చేస్తారు. భూములు, పొలాలు, స్థలాలు అటువంటి అయితే బాగా కొనుక్కుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం విద్యారంగంలో కూడా చాలా బాగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగాల వారు కూడా చాలా బాగా రాణిస్తారు. ఈ విధంగా అయితే ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 25 వరకు మేషరాశి వారి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. వృషభ రాశికి వచ్చి ఈ సంవత్సరం అనేది శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 2025 ఉగాది వరకు ఏ విధంగా ఉందనేది చూసేసేయండి. ఆదాయం వచ్చి వృషభ రాశికి 2 అండి, వ్యయం వచ్చి 8, రాజ్యపూజ్యం వచ్చి 7, అవమానం వచ్చి 3. ధనస్థానం అయితే శని ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా అయితే ఉండదండి. అనుకున్న పనులు జరగవు. జన్మరాశిలో గురువు వచ్చాడు కాబట్టి తాను చేసే ఆలోచనలు నెరవేరుతాయి. ధనస్థానం అంటే ద్వితీయ స్థానం అండి. రవిచంద్రుల కలయిక వల్ల మనస్తాపంతో కలుగుతుంది. ద్వాదశంలో గురువు రాహు ఉన్నారు. అనవసరంగా అప్పులనే చేస్తారు. సూటిపోటి మాటలు అనేటివి ఎదుర్కొంటారు. ఈ వృషభ రాశి వారు ఆడవారైతే మగవారి మీద చిరాకు పడతారు. మగవారుగానైతే వృషభ రాశి వారు ఆడవారి మీద అయితే చిరాకు పడతారండి. శుక్రుడు అనుకూలంగా లేడు కాబట్టి ఈ చిరాకులు అనేటివి తప్పవు. అదృష్ట యోగం అయితే ఉందండి. చేపట్టిన పనుల్లో అదృష్టం అనేది కలుగుతుంది. విద్యార్థులకైతే పరిపూర్ణ విద్య, మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. సంవత్సరం అంతా కలిసి చూసుకుంటే శుభప్రదమైన అనేక శుభకార్యాలు అనేటివి చేస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ విధంగా అయితే ఉన్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి అనేది శ్రీ క్రోధనామ సంవత్సర 2024 నుండి 2025 వరకు ఉగాది వరకు రాశి ఫలాలు అనేది ఈ విధంగా అయితే మిథున రాశికి అయితే ఉన్నాయి. ఆదాయం వచ్చి 5, వ్యయం వచ్చి 5 రాజ్యపూజ్యం 3, అవమానం వచ్చి 6. ఈ విధంగా అయితే ఉన్నాయి మిథున రాశికి. కొన్ని మంచి అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయండి. ఆదాయం కూడా పెరుగుతుంది, అలాగే ఖర్చు కూడా పెరుగుతుంది. కొంతమేరకు వీళ్ళు ఇబ్బంది అనేది పడతారు. ప్రతి విషయాన్ని 2 రకాలుగా ఈ మిథున రాశి వారు అనేది ఆలోచిస్తారు. సంతానం కూడా అద్భుతంగా ఉంటుంది. సంతానం కూడా మంచి ఫలితాలని అందుకుంటుంది. వీళ్ళు టీచింగ్ రంగంలో కానీ, బ్యాంకింగ్ కానీ, అకౌంట్ రంగాల్లో కానీ చాలా బాగా రాణిస్తారు. వీరు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, విష్ణారాధన, శివారాధన చేస్తే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. వీళ్ళకి బుధవారం, శుక్రవారం శ్రీ క్రోధనామ సంవత్సరము 2024 నుండి 2025 ఉగాది వరకు అయితే కర్కాటక రాశి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 2, రాజ్యపూజ్యం వచ్చి 6, అవమానం వచ్చి 6 కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన రాశి. ఇది ఈ సంవత్సరంలో కొంత శుభ అశుభాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు అయితే ఈ కర్కాటక రాశికి అయితే ఉన్నాయండి. ఈ కర్కాటక రాశికి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శని 8వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా ఈ రాశి అనేది ఈ విధంగా అయితే ఉంది. ఈ కర్కాటక రాశితో పాటుగా 5 రాశుల వారికి కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి ఈ 5 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అద్భుతమైన ఫలితాలు అయితే ఈ 5 రాశుల వారికి అయితే ఉన్నాయండి. కర్కాటక రాశి 11వ స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది.
రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి లాభాలు అయితే వస్తాయండి. వీళ్ళు బైకులు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు మనశ్శాంతి అనేది వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. వీళ్ళు చెడు వైపుకి మళ్ళీ ఆస్కారం అయితే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా 2024 సంవత్సరము శ్రీ క్రోధనామ సంవత్సరము ఉగాది వరకు అయితే ఈ విధంగా అయితే రాశి ఫలాలు అయితే ఉన్నాయండి. విద్యారంగంలో వారికి కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. ఉద్యోగ రంగం వాళ్ళకి కూడా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. వీళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు అయితే వస్తాయండి. కర్కాటక రాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సింహరాశి అండి. సింహరాశి అయితే ఈ విధంగా అయితే ఉన్నది. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 25 వరకు ఉగాది వరకు అయితే ఈ సింహరాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆదాయం అయితే 2, వ్యయం అయితే 14, రాజ్యపూజ్యం 2, అవమానం అయితే 2 అండి. ఈ విధంగా అయితే ధనస్థానంలో అయితే గురుడు 10వ ఇంట, 7వ ఇంట శని, 8వ ఇంట రాహువు. ఆర్థిక పరిస్థితులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా వీళ్ళు బాగుంటారు. కొత్త వాహనాలు, గృహాలు కొంటారండి. బంగారం వస్తువులు కొంటారు. విద్యార్థులకు నెంబర్ 1 స్థానంలో ఉంటారండి. మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడితే మంచి ఫలితాలు కూడా ఉంటాయండి. ఉద్యోగులకి ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. అన్యోన్యంగా కుటుంబంలో అయితే అన్యోన్యత అనేది పెరుగుతుంది. స్త్రీకి సింహరాశి అయితే భర్తకి, భర్త సింహరాశి అయితే భార్యకి అయితే ఈ విధంగా అనారోగ్యం అయితే ఉంటుందండి. ఈ విధంగా ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా, వ్యాపార పరంగా అయితే సింహరాశికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. కన్యారాశి అండి. ఈ కన్యారాశి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 2025 ఉగాది వరకు అయితే కన్యారాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఆదాయం వచ్చి 5, వ్యయం వచ్చి 5, రాజ్యపూజ్యం వచ్చి 5, అవమానం వచ్చి 2 అండి. వీళ్ళు పరిస్థితులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. భూములు అయితే కొంటారు. గృహాలు, స్థలాలు కొంటారు. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు అయితే ఉంటాయండి. కుటుంబంలో శుభకార్యాలు పాల్గొంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తారు. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కన్యా రాశి వారికి ధనానికి కానీ ఎటువంటి లోటు అనేది ఉండదండి. వీళ్ళకి సంఘంలో మంచి గౌరవం అనేది ఉంటుంది. చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం వస్తాయి. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నరఘోష అనేది ఎక్కువగా ఉంటుందండి. విద్యారంగంలో ప్రోత్సాహంగా ఉంటుంది. ర్యాంకులు తెచ్చుకుంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి అవకాశం అయితే వస్తుంది. ఉద్యోగ రంగంలో గౌరవ మర్యాదలు, ప్రమోషన్లు, అనుకూల ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అయితే అవుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుందండి. వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. ఎక్కువ లాభాలు అనేటివి వస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీళ్ళకి మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. 2, 4, 8, 9 తేదీలు అయితే వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి. బుధ, గురు, శనివారాల్లో వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేపడితే వీళ్ళకి మంచి లాభాలు అనేటివి ఉంటాయి. ఉత్తర నక్షత్రం 2, 3 పాదాల వారికి అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఈ విధంగా కన్యా రాశి వారికి మొత్తం మీద సంవత్సరం మొత్తం చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 25 ఉగాది వరకు అయితే ఈ విధంగా అయితే రాశి ఫలాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. తులారాశి అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 25 ఉగాది వరకు అయితే ఈ తులారాశికి అయితే ఈ విధంగా అయితే ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ తులారాశి అనేది ఆదాయం అనేది ఈ విధంగా అయితే ఉంది. ఆదాయం వచ్చి 2 అండి, వ్యయం వచ్చి 8, రాజ్యపూజ్యం వచ్చి 1, అవమానం వచ్చి అయితే 5 అండి. ఈ తులారాశి వారికి ధనానికైతే ఎటువంటి లోటు ఉండదండి. ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకుంటే వీళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది. కష్టపడి పనిచేస్తారు. విజయం అనేది సాధిస్తారు. ఎవరినైనా నమ్మితే మాత్రం వీళ్ళు మోసపోతారండి. వీరు మంచిగా వ్యవహరించడం ద్వారా వ్యతిరేకంగా ఉన్నవారు కూడా వీరికి మిత్రులుగా మారుతారు. వీరు పేరు ప్రతిష్టలకి భంగం కలిగించాలని చాలామంది చూస్తారండి. వీరు మంచితనంగానే వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి సరైన సమాధానం అయితే చెప్పాల్సి వస్తుంది. పిత్రార్జిత ఆస్తుల్ని అమ్మడంలో కానీ కొనడంలో కానీ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటే వీళ్ళకి మంచి జరుగుతుందండి. తులారాశి వారికి వాళ్ళ తప్పు లేకపోయినా కూడా అపనిందల పాలైతే అవుతారండి. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళకి వేళకి తినడం, సరైన సమయానికి నిద్రపోవడం, మంచి వ్యాయామం చేయడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మొత్తం మీద ఈ పరిస్థితి అయితే ఈ క్రోధినామ సంవత్సరము మాత్రం ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ సంవత్సరంలో వీళ్ళకి ఎన్నిపోటుదారులు అయితే ఎక్కువగా ఉంటారండి. వాళ్ళని కొద్దిపాటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి. అప్పుడే వీరు బాగుంటారు. విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి ఉంటే తప్పకుండా వీళ్ళకి మంచి ర్యాంకులు అనేటివి వస్తాయండి. మంచి కాలేజీల్లో సీట్లు అనేది వస్తాయి. పట్టుదల, ఏకాగ్రతతో వీళ్ళు ముందుకు పోతారు. పని ఒత్తిడి, బాధ్యతలు ఉద్యోగంలో ఎక్కువగా ఉంటాయి. కానీ వీరు మాత్రం శ్రమ అనేది అనుకోకుండా కష్టపడి పనిచేయడం వల్ల అధికారుల మన్నన అనేది పొందుతారు. వాళ్ళ నుండి మంచి ఇంక్రిమెంట్లు అనేది పొందుతారండి.
ఉద్యోగంలో మంచి అనుకూలతలు వచ్చి వీళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు దాకా ఉద్యోగం అనేది రాని వాళ్ళకి, లేని వాళ్ళకి మాత్రం వీళ్ళకి మంచి ఉద్యోగం అనేది వచ్చి మంచి స్థాయిలో ఉంటారండి. తులారాశి వారికి వ్యాపార రంగంలో వ్యాపారం అనేది కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి, బాగుంటుంది. కానీ వీరు పార్ట్నర్షిప్ కాకుండా వీళ్ళు ఒక్కరే కానీ చేస్తే వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి మంచి లాభం అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో బాగుంటారు. ఈ విధంగా అయితే తులారాశి ఫలితాలు అయితే 2024 సంవత్సరంలో ఇలా ఉన్నాయి. వృశ్చిక రాశి అండి. ఈ క్రోధనామ సంవత్సరంలో 2024 నుండి 2025 ఉగాది వరకు అయితే వృశ్చిక రాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. వృశ్చిక రాశి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం అనేది ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఆదాయం వచ్చి 8, వ్యయం వచ్చి 14, రాజ్యపూజ్యం వచ్చి 4, అవమానం అయితే 5 అండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి అయితే ఆదాయదాయకంగానే ఉండదండి. ఈ సంవత్సరం అయితే ఏ రంగంలో అయినా కానీ మంచి పరిస్థితిగా ఉంటుంది, మంచిగా ఎదుగుతారు. ధన ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదండి. ఉద్యోగాలు, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు అనేది వస్తాయి, రుణాలు అనేది తొలగిపోతాయి, మొండి బాకీలు అనేది వసూలు అవుతాయండి. అనుకున్న పనులన్నీ బాగా జరుగుతాయి. వాహన ప్రాప్తి అనేది ఉంటుంది. కారు కానీ, బండి కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు అయితే కొనుక్కుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయండి. బాగా మంచి స్థితికి ఎదుగుతారు వీళ్ళు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా వీరు మాత్రం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యలో, పరీక్షల్లో మంచి మార్కులు అనేవి వస్తాయండి. మంచి సీట్లు వచ్చి మంచి ర్యాంకులతో వీళ్ళు పాస్ అవుతారు. ఉద్యోగపరంగా అయితే వీళ్ళకి మంచి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కూడా వస్తాయండి. మంచిగా వీళ్ళకి జీతాలు అనేవి పెరుగుతాయి. ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారం కూడా వీళ్ళకి లాభసాటిగా ఉంటుందండి. ఉన్న వ్యాపారాలు కాకుండా కొత్త వ్యాపారాలకు కూడా శ్రీకారం అనేది చుడతారు. మంచి అభివృద్ధి అనేది వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ క్రోధనామ సంవత్సరంలో 2024 నుండి 2025 ఉగాది వరకు అయితే ఈ వృశ్చిక రాశికి అయితే ఇటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి. ధనుసు రాశి అండి. ధనుసు రాశి శ్రీ క్రోధనామ సంవత్సరం 2024 నుండి 25 వరకు ఉగాది వరకు అయితే ధనుసు రాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆదాయం వచ్చేసి 11 అండి ధనుసు రాశికి. వ్యయం వచ్చేసి 5, రాజ్యపూజ్యం వచ్చేసి 7, అవమానం వచ్చేసి అయితే 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చు అనేది ఉంటుంది. అప్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు అయితే చేస్తారండి. గృహ నిర్మాణం అయితే ప్రయత్నం అనేది విజయవంతం అవుతుంది. వ్యాపారులు నూతన వ్యాపారాలు అభివృద్ధి చేస్తారు. నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల శత్రు బాధలు అయితే ఎక్కువగా ఉంటాయి. సానుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నిద్ర, ఆహారం, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం అనేది సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త అవసరం అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. విద్యార్థులు అయితే విద్యలో అయితే కష్టపడాలండి. కష్టపడితే మంచి ర్యాంకులు అనేవి వస్తాయి, సీట్లు వస్తాయి, మంచి ఉన్నత స్థితిలో విద్య అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా అయితే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల వల్ల ఆనందంగా ఉంటారు. ఉద్యోగం అనేది బాగానే ఉంటుందండి. కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపార వాళ్ళకైతే బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, విద్య పరంగా, ఆరోగ్యపరంగా అయితే ధనుస్సు రాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఫలితాలు అనేటివి ఉన్నాయండి. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 నుండి 2025 ఉగాది వరకు అయితే మకర రాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఆదాయం అయితే 14, వ్యయం అయితే 14 అండి. రాజ్యపూజ్యం అయితే 3, అవమానం అయితే 1. మకర రాశి వారికి వాహన యోగం, కారు కానీ, బండి కానీ కొంటారండి. ఆరోగ్యం అయితే బాగుంటుంది. విద్య అనేది బాగుంటుందండి. విద్య బాగానే చదువుతారు. కానీ జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటారు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారండి. విద్యారంగంలో అయితే విద్య అనేది చాలా బాగుంటుంది వీళ్ళకి. ఉద్యోగులండి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు మంచి స్థాయిలో ఉంటారండి. వీళ్ళు మంచిగా ఎదుగుతారు. ఉద్యోగపరంగా జాబులో మంచి అనుకూల పరిస్థితులు అయితే వీళ్ళకి ఉంటాయి. వ్యాపారాలండి, వ్యాపార రంగంలో ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రయ విక్రయాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మంచి ఆదాయాలను అయితే వీళ్ళు పొందుతారు. వీళ్ళ వ్యాపారం అయితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందండి. వ్యాపారాలు అయితే బాగుంటాయి. వ్యాపార రంగంలో వీళ్ళు మంచి ఆదాయాలను పొందుతూ ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా, విద్యపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా ఈ మకర రాశి వాళ్ళు అనేది ఈ విధంగా అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరం అయితే ఈ విధంగా అయితే ఉంటారండి.
కుంభరాశి అండి. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నుండి 25 ఉగాది వరకు అయితే కుంభరాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. కుంభరాశి ఆదాయం వచ్చి 14, వ్యయం వచ్చి 14 అండి. రాజ్యపూజ్యం వచ్చి 6, అవమానం వచ్చేసి 1. ధన వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ కుంభరాశి వాళ్ళు అప్పులు అనేటివి చేయకూడదండి. ఈ కుంభరాశి వాళ్ళు అప్పులు అనేవి చేస్తే అవి తొందరగా తీరవు. కుంభరాశి వాళ్ళు స్నేహపూర్వకంగా మాట్లాడాలి. కుంభరాశి వాళ్ళు పనిచేసే చోట సానుకూలంగా ఉండాలండి. సమానుకూలంగా ఉంటే సమయస్ఫూర్తితో ఉండాలి. కుటుంబంలో చికాకులు వీరు మంచిగా ఉంటే అవి అధిగమిస్తారు. కుటుంబాన్ని ఆనందంగా ఉంచేటట్టు చేయగలరు. వీరు నమ్మిన వారు వీరిని మోసం చేస్తారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నిందలు పాలు చేస్తారండి. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఆరోగ్యపరంగా సమస్యలు అనేటివి సామాన్యంగా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. నిద్ర, ఆహారం, వ్యాయామం అనేది చేయడం వల్ల ఆరోగ్యం అనేది బాగుంటుంది. వీరు మోసపోకుండా ఉండేందుకు అందరితో జాగ్రత్తగా ఉండాలి. విద్యా రంగంలో కష్టపడి చదవడం వల్ల మంచి ర్యాంకులు అనేటివి వస్తాయండి. ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వస్తాయి. మంచి పని ఒత్తిడి అనేది ఉండడం వల్ల అధికారులు మంచి ఫలితాలు అనేటివి ఇస్తారండి. వీళ్ళకి మంచి అభినందనలు కూడా పొందుతారు. వీళ్ళు నూతన వ్యాపారాలని ప్రారంభించవద్దండి. అలా ప్రారంభిస్తే వీళ్ళు నష్టపోతారు. అందుకని వీళ్ళు ఉన్న వ్యాపారాలని అభివృద్ధి చేసుకుంటే మంచి జరుగుతుంది. ఈ విధంగా అయితే కుంభరాశి వారికి 2024 నుండి 2025 సంవత్సరము ఉగాది వరకు అయితే ఈ విధంగా అయితే ఫలితాలు అనేటివి ఉంటాయండి. మీనరాశి అండి. శ్రీ క్రోధనామ సంవత్సరము 2024 నుండి 25 వరకు ఈ విధంగా అయితే మీనరాశి ఫలితాలు అయితే ఉన్నాయి. ఆదాయం వచ్చి 11, వ్యయం వచ్చి 5, రాజ్యపూజ్యం వచ్చి 2, అవమానం వచ్చి 4 అండి. ఎంత సంపాదించినా కూడా డబ్బులు అనేటివి నిలవు, ఖర్చు పెడుతూ ఉంటారు. అవసరానికి మించిన ఖర్చులు అనేటివి తగ్గించుకోవాలి. ఈ మీనరాశి వాళ్ళు ఉద్యోగంలో సహనంతో ఉండడం వల్ల మీకు అధికారుల నుంచి మంచి సహాయ సహకారాలు అయితే అందుతాయండి. ఏ విషయమైనా కానీ సహనంతో వ్యవహరించడం వల్ల మీకు ఈ సంవత్సరం అనేది అవసరంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది సామాన్యం అండి, నార్మల్గానే ఉంటుంది. ఎవరినైనా ఈ సంవత్సరంలో అయితే నమ్మకండి. మీరు ధనం అనేది ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎవరినైనా నమ్మి వెంటనే ఇవ్వకండి. వాళ్ళ దగ్గర కొంచెము నమ్మకమైనట్టు పత్రాలు అటువంటివి తీసుకొని అయితే ఇవ్వండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులు కష్టపడితే మంచి ర్యాంకులు, సీట్లు అనేటివి వస్తాయండి. పట్టుదలతో చదివితే, చదువు మీద ఆసక్తి ఉంటే మంచి ఫలితాలతో అయితే విద్యార్థులు అయితే ఉంటారు. ఉద్యోగపరంగా కూడా పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీకు కష్టపడితే మంచి ఫలితం అనేది ఉంటుందండి. వ్యాపార రంగాల వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉన్నది. ఈ విధంగా అయితే మీనరాశి వారికి అయితే ఈ 2024 సంవత్సరం ఉగాది నుండి 2025 ఉగాది వరకు అయితే ఈ విధంగా అయితే ఫలితాలు అనేటివి ఉన్నాయండి. 2024 నుండి 2025 ఉగాది వరకు శ్రీ క్రోధనామ సంవత్సరము రాశి ఫలాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. చూసేశారు కదా. వీటిలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రాశులు అయితే 4 రాశులు అండి. కుంభరాశి, మీనరాశి, సింహరాశి, ధనుసు రాశి. ధనుసు రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. కొరవన్నీ అయితే కొంచెము జాగ్రత్తగా ఉండాలి. 2024లో ఈ పరిహారాలు అనేది చేయండి. నదీ స్నానాలు, తీర్థక్షేత్రాలు, పరిహారాలు పాటించండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. దుష్ఫలితాలు పోయి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రాశులు 4 రాశుల వారికి ఈ విధంగా అయితే రాశులన్నీ ఉన్నాయండి. ఈ ఉగాది మీకు మంచి సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ మీ కావ్య తెలుగు క్రియేషన్స్.